క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబాలకు దేవుని ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ సదాకాలము మీ వెంట ఉండునుగాక. చాలా రోజుల తర్వాత తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోచుండగా దేవుడికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో, దేవుని ధ్యానంలో, దేవుని ఆరాధించడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకా దేంట్లో ఉండదండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనుషులు దుర్మార్గులు, మనుషులు ఎల్లప్పుడూ చెడు తలంపులు కలిగిన వారు, కక్షలు, మత్తతలు, రకరకాలుగా మనిషి పూర్తిగా పాడైపోయినాడు. దేవుడు మనిషిని ఎంతగానో బాగు చేసుకోవాలనేది చూసినా కానీ మనిషి కనపడడానికి ఒక రకంగా కనిపిస్తాడు బాహ్యంగా. అంతరంగా అంటే ఇన్నర్ యొక్క స్వభావం వేరే ఉంటుంది. అంటే తీపిగా మాట్లాడినా బయటికి లోపల కక్షలతో కూడుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మనుషులు. దేవుడు ఆదికాలం నుంచి మనిషిని మార్చుకోవాలని వెంటబడుతూ ఉన్నా కానీ మనుషులు ఏమాత్రం లొంగటం లేదు, మనుషులు ఏమాత్రం వినటం లేదు. అందుకే ఆ రోజుల్లో ఫ్లడ్స్ వచ్చాయి. తర్వాత ఈ రోజుల్లో ఇప్పుడు బెస్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రకరకాల వైరస్లు పుట్టుకొని వస్తున్నాయి, యాక్సిడెంట్స్ పెరిగినాయి, లైఫ్ యొక్క స్పాన్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మనిషి మాట వినడం మానేసినాడు. మనిషి వింటాడు అంతే, దేవుడు అంటే వింటాడు అంతే, అంతవరకే. చేసేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ఇష్టపడతారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని పాటిస్తారండి. ఈరోజు అంశం ఏంటంటే పాపం గురించి. చాలా బాగా తెలిసినటువంటి టాపిక్ ఇది. మీరు పుట్టినప్పటి నుంచి నేర్చుకున్నటువంటి అంశాలే ఇవి. మాకు బాగా తెలుసు అని అనుకున్నటువంటి విషయాలు అయినప్పటికీ దేవుడు ఈ వాక్యాన్ని చాలా అంటే స్టెప్ బై స్టెప్ అంటే వీడియోస్ వాల్యూమ్స్ ప్రకారంగా ఉంటాయి. ఇవి చాలా పెద్ద టాపిక్స్. ఇది అయితే కొంచెం మాత్రమే చెప్తాను నేను, మిగతా అన్ని వీడియోస్లో మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో. సరే, ఈరోజు అంశాలు ఏంటంటే పాపం గురించి అన్నమాట. మనం జ్ఞానయుక్తంగా దేవుడిచ్చినటువంటి వాక్యాలను, రెఫరెన్స్లను చూసుకుంటూ అసలు పాపం గురించి ఒకసారి అవగాహన చేసుకొని, ఎందుకంటే పాపం అనేటువంటిది అవగాహన లేకుండా ఉంటే మనిషి అరే దేవా నాకెవరు చెప్పలేదు, అరే దేవా ఇట్లా జరిగిందా, అరే నేను తెలిసి చేసుకున్నానా, నేను ఇట్లా చేసలేదు, నాకు తెలియదు పాపము ఇట్లా చేశారు, అట్లాంటివి ఏమి ఉండవండి. అందుకే దేవుడు వాక్యం ద్వారా పూర్తిగా హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంటంటే పాపం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వచ్చిన ప్రాబ్లమే అది. అయితే ఒక విషయము ఏంటంటే చాలా మందికి జీవితం అంటే ఏంటి అని ప్రశ్నించినప్పుడు రకరకాల సమాధానాలు చెప్తా ఉంటారు. అయితే నా అనుభవ ప్రకారంగా జీవితం అంటే ఏంటి అంటే మంచికి చెడుకు జరిగే పోరాటంలో నువ్వు ఎవరిని గెలిపిస్తావో అదే నీ జీవితం. అంటే ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే చెడు గెలుస్తుంది, మంచి చేస్తే మంచి గెలుస్తుంది. అంటే జీవితం అంటే మంచి చెడుకు సంబంధించినటువంటి పోరాటం అన్నమాట. ఆ పోరాటంలో ఎవరినైతే నువ్వు విజేతగా నిలబెడతావో నువ్వు వారి వైపు ఉన్నట్టు అనమాట. కాబట్టి పాపం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పాపం చేస్తున్నప్పుడు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా మనిషి ఎంతో తృప్తిగా ఒక తారాస్థాయికి చేరుకుంటాడు అనమాట. ఎందుకు అంటే చట్టానికి వ్యతిరేకమైనటువంటిది పాపం. కాబట్టి ఒకసారి పాపం గురించి మనము పూర్తిగా అవగాహన చేసుకుంటే రేపు పొద్దున మీరు ఏదైనా తప్పులు చేసేటప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మొదటిగా పాపం అంటే ఏంటి అంటే రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయండి. నేను లోకంలో ఉన్నటువంటి డెఫినేషన్స్ నేను చెప్పను. లోకంలో ఉన్న డెఫినేషన్స్ మీ అందరికీ తెలుసు. చట్ట వ్యతిరేకమే పాపము. జనరల్గా చెప్పాలంటే చట్ట వ్యతిరేకం. పాపం అనేటువంటిది నేరం కింద పరిగణించబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి చట్టాలు
ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేయడం అది ఒక పాపం, తర్వాత అబద్ధాలు ఆడడం, మోసం చేయడం అదొక పాపము, మర్డర్ చేయడం అదొక పాపము, కిల్లింగ్, తర్వాత రేప్ చేయడం అదొక పాపం. దానికి శిక్షలు కూడా ఉన్నాయన్నమాట. లోకంలో ఉన్నటువంటి చట్టాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. మరి దేవుడు అంటే లోకము శిక్ష విధిస్తుంది కాబట్టి నువ్వు ప్రభుత్వాలకు భయపడుతున్నావు, పోలీసు వాళ్ళకు భయపడుతున్నావు. మరి దేవుడు ఈ చట్టాలని, బైబిల్లో నుంచి వచ్చినటువంటి చట్టాలని తయారు చేసుకున్నటువంటి మనుషులు ఏది కరెక్టు ఏది రాంగు ఏది కరెక్ట్ అంటే ధర్మశాస్త్రం లేకుండా అది మనకు కుదరదు. మరి దేవుడు రాసినటువంటి స్వయాన ఆయన చేతితో లిఖించబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని మరి ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షించకుండా ఉంటాడు అనుకుంటున్నారా? నీకు ఆరోగ్యంగా ఉందా అని ధైర్యంగా ఉన్నావా? లేకపోతే నీకు అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే చావు నీ దగ్గర నిన్ను తలుపు తట్టడం లేదనుకుంటున్నావా? ఏ ధైర్యంతో నువ్వు పాపం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఒకసారి పాపం అంటే ఏంటి అనేది బైబిల్ వాక్యంలో చూద్దామండి, పాపం అంటే ఏంటో. కాబట్టి 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో పాపం గురించి ఈ విధంగా ఉంది. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. మీరు రెఫరెన్స్లు బైబిల్ ఉంటే మీరు చూసుకొని చెక్ చేసుకోండి, ఇది నిజమా కాదా అని పరీక్షించండి. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. దిస్ ఈస్ ద ఒరిజినల్ డెఫినేషన్ ఇన్ ద బైబుల్ విచ్ వాస్ రిటన్. అంటే పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞా అతిక్రమం అంటే ఏంటి? మీరడం. ఇదిగో నాన్న ఇది చెయ్యకూడదు అనే చెప్పినప్పుడు అదే చేయడమే పాపం. అర్థమైందా? సరే, సింపుల్ డెఫినేషన్ చాలా ఉన్నాయి, అవన్నీ మీరు కష్టమవుతుంది, మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సరే, ఇది పాపం యొక్క డెఫినేషన్. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం లేదా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం. దానివల్ల మీకు శిక్షలు కూడా తెలుసు, పనిష్మెంట్స్. సరే, పాపం ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం అసలు యాక్చువల్గా పాపానికి ఉన్నటువంటి మూలాలు మనము ఆదికాండంలో ఏదైతే ఏదైనా తోటలో జరిగినటువంటి సంఘటన, దాన్ని గాన మనం పరీక్షించి చాలా విషయాలు, కొన్ని లక్షల ప్రశ్నలకు సమాధానం ఇస్తుందండి అది, ఆ కార్యం, ఆ సంఘటన, ఆ ఇన్సిడెంట్. కాబట్టి మీరు అవ్వ ఆదాము ఎలాగా మోస పోబడారో అది ఒకసారి ధ్యానించడానికి టైం దొరికినప్పుడల్లా మీరు చదువుతూ ఉండండి. ఎన్నిసార్లు చదివినా కానీ అది మీకు అనేక ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనము. దీంట్లో చూసుకుంటూ పోతే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సత్క్రియ అంటే మంచి పని. సత్క్రియ అంటే మంచి పని. ఒకవేళ నువ్వు సత్క్రియ అంటే మంచి పని చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొని ఉంటావు ఖచ్చితంగా. ఎప్పుడైతే మనిషి తప్పు చేస్తాడో, పాపం చేస్తాడో, దేవుని దగ్గరికి చర్చికి రావడానికి ఇబ్బందే, ఒక పాస్టర్తో మాట్లాడాలన్నా ఇబ్బందే, ఒక మనిషితో మాట్లాడాలన్నా ఇబ్బందే. ఎందుకంటే నీ మనశ్శాస్త్రి గద్దిస్తుంది. కొన్ని ఓపెన్ అంటే అందరికి తెలిసినటువంటి పాపాలు ఉంటాయి, అక్కడ నీకు నామోషి అనిపిస్తుంది, తల కొట్టేసినట్టు ఉంటుంది. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు అవమానం తట్టుకోలేక పాపం చేసి. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటనలు టీవీలో చూశారు మీరు. కాబట్టి పాపం నిన్ను వెంటాడుతుంది ఖచ్చితంగా. పాపం అంటే సత్క్రియ చేసేవాడికి పాపం ఏం చేయదండి. సత్క్రియ చేసేవానికి అంటే మంచి పని చేసేవానికి. ఎవడైతే సత్క్రియని చేయని ఎడలా అంటే వాడు చెడ్డవాడు అంటే, వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు చెడ్డవాడు ఉన్నాడు, వాడు చెడ్డవాడు పాపం చేయాలంటే వాడి వాకిట్లోనే పాపం ఉంటుంది. సైతాను ఇట్లా కూర్చొని వాడు అప్పుడే వచ్చి ఒక దొంగతనం చేసుకొని వచ్చింటాడు. నెక్స్ట్ ఏం చేయాలని చేస్తుంది అది, ఇట్లా కూర్చొని నేను చూసిండు కదా మర్డర్ చేసి అంటే చెప్తుంది. కాబట్టి ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి
టెంప్టేషన్స్ ఎవరికి జరుగుతాయి అంటే సత్క్రియ చెయ్యని వాణి ఎడల జరుగుతాయి అన్నమాట. అంటే అదొక్కటి పాపాలు ఎన్ని ఉన్నాయండి? దొంగతనము, లంచం తీసుకోవడం పాపమే, అబద్ధాలు ఆడడం పాపమే, మోసం చేయడం పాపమే, రకరకాలుగా. కాబట్టి ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో పాపము పొంచి ఉంటుంది అదే పనిగా. అంటే గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదా అని పొంచి ఉంటుంది అనమాట. ధనాన్ని క్యాచ్ చేస్తుంది అది, దొరికినో బిడ్డ అని. దానికి వాంచగలుగుతుంది అనమాట నీ మీద. నీవు దానిని ఏలుదు అంటే ఏ పాపమైతే నువ్వు నిన్ను పట్టుకునిందో, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ లేదా మందు తాగిన, ఏ పాపమైతే నిన్ను పట్టుకునిందో అది మరణం వరకు నిన్ను వదిలేదు. దాని అంతం చూస్తా. దాన్ని ఏలడం అంటే దాన్ని పూర్తిగా అనుభవించడం అనమాట, చనిపోయేంత వరకు. కాబట్టి ఈ వాక్యం ద్వారా నువ్వు ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత పాపం ఎలా చేస్తారు అనేటువంటి, ఎలా జరుగుతుంది అనేటువంటిది, సత్క్రియ చేయని వాడి ఎడల పాపం పొంచి ఉంటుంది, వాడిని పట్టుకుంటుంది. తరువాత యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఏముందంటే, దురాశ గర్భం ధరించి పాపంను కంటుంది అన్నమాట. అంటే పాపం జరగాలంటే దేని మీద ఆధారపడి ఉంటుందండి? పాపం జరగాలంటే దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా మీకు? ఒక పాపం జరగాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దురాశ మీద ఆధారపడి ఉంటుంది. డిజైర్స్, కోరికలు. అంటే నీవు 10,000 సంపాదిస్తుంటావు, నువ్వు 10,000 సంపాదిస్తుంటావు, నీకు 5 లక్షల కారు కావాలి. నువ్వు ఎన్నేళ్ళు కష్టపడితే వస్తుంది? సేవింగ్ చేసుకొని ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో టైం తీసుకుంటుంది. ఎందుకంటే నీ సంపాదన 10,000. లేదా అంతకు మించినటువంటి వర్క్ నేర్చుకొని ఎదుగుదల, డెవలప్మెంట్ అనేది చేసుకుంటావు, అయితే నువ్వు కారు కొనడం ఈజీనే అవుతుంది. అలా కాకుండా నీవు 10,000 వచ్చే జీతంతో నాకు కారు కొనాలంటే నువ్వేం చేస్తావు? పాపం పొంచి ఉండదు. నువ్వు ఏదైతే ఆలోచన వస్తుంది అనమాట, దొంగతనం చేయి, మోసం చేయి, లంచాన్ని తీసుకో, గైడెన్స్ దొరుకుతుంది. ఎందుకంటే పాపం పొంచి ఉంటుంది అనమాట నిన్ను దాంట్లోకి లాక్కపోవడానికి. నీకు గైడ్ చేస్తుంది. టెంప్టేషన్ అంటే ఇదే అండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేయనటువంటి గ్రేట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామండి? మనం ఎదుటి వ్యక్తిని ఏ విధంగా నీకు అర్థమవుతున్నాడండి? ఎదుటి వ్యక్తి నీతో మాట్లాడలేదనుకో, నీకు ఆ వ్యక్తి అర్థమవుతాడా? ఎదుటి వ్యక్తిని నువ్వు చూడలేకపోతే నీకు అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తి నువ్వు ఏం మాట్లాడుతున్నాడో వినకపోతే నీకు అర్థమవుతాడా ఆ వ్యక్తి? కాబట్టి దేవుడు కమ్యూనికేషన్ వ్యవస్థని, అంటే బయట లోకాన్ని, బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సెన్స్ అనేటువంటి ఇచ్చాడు. ఆ 5 సెన్స్ ఆర్గాన్స్ వల్ల మనము ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి దయ్యం కానీ దేవుడు కానీ ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే మైండ్లో వచ్చి కూర్చుంటాయి అనమాట నేను టెంప్ట్ చేయడానికి. ఒకటి మంచి, ఒకటి చెడు. నేను చెప్పాను కదండి, జీవితం అనేటువంటిది మంచిని చెడుని గెలిపించడమే. ఒకటి ఓడిపోతుంది. గెలిపించడం అంటే ఒకటి గెలుస్తుంది, ఇంకొకటి ఓడిపోతుంటది. ఇది నువ్వు దేన్ని గెలిపిస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ జీవితం. అర్థమవుతుందా అండి? దొంగతనం చేసి ఏదో ఒక రోజు జైలు పాలవుతాడు, లేదంటే శిక్షకు అర్హుడు అవుతాడు, నాశనం అవుతాడు. కాబట్టి దురాశల వల్ల పాపం జరుగుతుంది. డిజైర్ అంటే కోరికలు అనేటువంటివి ఉంటాయి. ఏవి? ధర్మ ప్రకారంగా ఉన్నటువంటి. ఇప్పుడు నీకు భార్య ఉంది, నీ భార్యతో నువ్వు శారీరకంగా కలుసుకోవచ్చు, ధర్మ ప్రకారంగా నీకు ఆమె భార్య హక్కుదారువి నువ్వు. అలా కాకుండా నాకు లోకమంతా నేను అనుభవించాలనుకోవడం దురాశ. నా దగ్గర డబ్బులు లేవు, దొంగతనం చేయి, మోసం చేయి, అబద్ధాలాడు, సంపాదించట్లేదు ఇట్లో అంటే దురాశ. లేదా తిండి గురించి, తిండిపోతానం కూడా పాపమే అండి. కడుపు నిండా నువ్వు ఏదున్నా కానీ కడుపు తీరదా? నాకు అదే కావాలని దురాశ, విపరీతమైన ఆశ. కాబట్టి దురాశ అంటే నీకు దురాశ వలన కలుగుతుంది, డిజైర్స్ వలన కలుగుతుంది, ఆలోచనల వల్ల కలుగుతుంది నీకు పాపం చేయాలని. కాబట్టి నెక్స్ట్, మరి దేవుని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చాలా మంది అబద్ధం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దీని ద్వారా
చాలా మంది పాపం చేస్తా ఉన్నారు. ఏంటంటే యేసుక్రీస్తు సత్యవంతుడు, నీతిమంతుడు, ఆయన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు కాబట్టి విచ్చలవిడి పాపం చేసుకొని చివరికి క్షమాపణ కోరుకుందామని పాపం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి భయంకరంగా బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. వాళ్ళ గర్భం మూయించబడుతుంది. అనేక మందినితో శారీరకంగా కలుసుకొని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుని ఉంటారు. వాళ్ళు గర్భం మూయించబడి ఉంటుంది. ఎలా తెరుస్తారు? ఏ మెడిసిన్ వాడితే తెరుస్తుంది? ఏ మెడిసిన్ వాడితే జరుగుతుంది? అది కుదరదు. పాపం అనేటువంటిది నిన్ను వదలదండి. ఎప్పటికైనా కానీ నిన్ను వెంటాడుతుంది ఖచ్చితంగా. అది తర్వాత దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడం అనేటువంటి విషయం తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు పాపం చేస్తున్నారు అనుకోండి, మీరు దేవుని మనిషి కాదు, దేవుళ్ళలో మీరు పుట్టలేదు, కేవలం తాత్కాలికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దేవుణ్ణి కేవలము వాడుకుంటున్నారు. ఏ విధంగా అంటే నేను దేవుని పిల్లని, నేను దేవుని బిడ్డని అని 10 మందిలో మంచి చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అంటే మీరు వాడుకుంటున్నారు దేవుణ్ణి. దేవుని వాక్యం ఆ విధంగా లేదండి. దేవునిలో పుట్టినవాడు అసలు పాపమే చేయడని ఉంది. చూద్దాం ఒకసారి వాక్యాలు. అయితే 1 యోహాను 3వ అధ్యాయము 6 నుంచి 10 చదువుకుంటా పోతే ఇందులో మీకు 17వ వచనంలో దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చెప్పాను కదా ఇందాక, కొంచెం ఉంటుంది దుష్టుడు అని మింగడానికి. అయితే ఈ దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుని ఉంటాడు. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా, అంటే నీతి ప్రవర్తన కలిగి ఉంటాడు అనమాట. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొని ఉంటాడు కాబట్టి దుష్టుడిని వాడిని టచ్ చేయడు. దుష్టుడు ఎవరిని టచ్ చేస్తాడని ఇందాక చదివాము. ఎవడైతే సక్రియ చేయకుండా ఉంటాడో, తప్పుడు పనులు చేస్తుంటాడో అక్కడ పొంచి ఉంటుంది నెక్స్ట్ 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 అని. అయితే ఇదొకటి. తర్వాత 1 యోహాను 3 నుంచి 6 పద దాంట్లో ఆయన యందు నిలిచిన వాడెవడును పాపం చేయడు, పాపం చేయి వాడెవడును ఆయనను చూడలేదు, ఆయనను ఎరగనేలేదు. క్లియర్గా ఉంది వాక్యం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపం చేయడు అని ఉంది. అంతే. దేవుని మాట జీవం గల మాట. అంతే. పాపం చేయి వాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. క్లియర్గా ఉంది. నువ్వు ఒకవేళ పాపం చేస్తే నువ్వు దేవుని ఎరగలేదు, చూడలేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపం చేయడు. ఈ విషయం ఎవరు చెప్పట్లేదు. ఏ పాస్టర్లు చెప్పట్లేదు. ఎక్కడ తప్పుడు బోధలే. మీ ఇష్టం మనసే. వ్యభిచారైనటువంటి స్త్రీని దేవుడు క్షమించాడు. దొంగను సిలువలో చివరి టైంలో క్షమించాడు. ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చి పాపాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారే కానీ ఈ సత్యమైనటువంటి విషయాన్ని మరుగు చేస్తూ ఉన్నారు చాలా మంది. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి, ఆయన సీడ్ ఉంటుంది కాబట్టి వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ఆకర్షణలో వచ్చింటుంది. ఇప్పుడు ఆయన పేరేం పేరు, ఫరో దగ్గరికి పోయినప్పుడు, ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఫరో రాజు ఏసేపు కామిస్తుంది అనమాట, ఛాన్స్ ఇస్తుంది అనమాట నన్ను అనుభవించడానికి. ఆయన తోసేస్తాడు, ఆయన అంగీకరించాడు దానికి. అలాగ టెంప్టేషన్ జరుగుతుంది అనమాట. దేవుని బీజం అతనిలో ఉంది కాబట్టి పాపం చేయడం అనమాట ఎప్పటికైనా కానీ. అది దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో క్లియర్గా తేటగా కనపడుచున్నది. నీతిని జరిగించని వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అనే విషయాన్ని వాక్యం క్లియర్గా ఉందండి. సరే, మరి ప్రతి ఒక్కరు అబ్బాదేవో అని భయపడుతుంటారు కదా.
మరి దేవుని యందలి నీకు భయభక్తులు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం కూడా వాక్యం భూతద్దం పెట్టి నీకు చూపిస్తుంది అనమాట. చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో ఇందులో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, లేకపోతే నరహత్య కావచ్చు, రేప్ కావచ్చు, లేకపోతే పొరుగు వాళ్ళ ఆస్తిని కానీ, లేకపోతే రకరకాల పాపములు. అంటే చెడుతనాన్ని అసహించుకుంటాడు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నీకు భయభక్తులు ఉన్నాయంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటున్నావు. నువ్వు చెడుతనం నీకు ఇష్టమైందంటే దాని అర్థం ఏందండి? కాబట్టి ఇటీవల నేను కొన్ని యూట్యూబ్లో కానీ టీవీలలో కొన్ని చూసాను. నేను ఏంటంటే రెండు అంశాలు ఉన్నాయి, మనిషి జన్మపాపియా కర్మపాపియా అనేది. ఒకసారి బైబిల్లో రెఫరెన్స్లో అది కూడా చూద్దామండి. ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇంపార్టెంటే రాసుకున్నా నేను, ఇంపార్టెంటే చెప్తాను నేను. దయచేసి ఓపికతో ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యం మీరు ఒక వచనం 2 వచనాలు చేసి మీరు వంటలు చేసుకొని లేకపోతే నీళ్ళు తాగి ఆగి పడుకునేవని కాదు. సత్యం అనేటువంటిది లింక్ అయి ఉంటుంది ఒక వచనానికి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఓపికతో ఉండండి. సరే, మనిషి జన్మ పాపే కాదా ఒకసారి చూద్దాము. కీర్తనలు 51వ కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనలు 51:5 వచనంలో ఒకసారి చూద్దాము. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి విషయం ఏంటంటే, నేను పాపములో పుట్టిన వాడను. మనిషి పుట్టడమే పాపంలో ఎట్లా పుడతాడండి? ఎంత పసిపిల్లలు, ఇప్పుడు జ్యోతి కూతురు పుట్టింది, పాపం చేసినావు అంటే ఎట్లా అంటారు? కొడతారు, ఏం రా పగలు అని. మరి వచనంలో అర్థం ఏంటండి? నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను క్లియర్గా అక్కడ ఉంది. రెఫరెన్స్ వాక్యాలు చూడండి. యోహాను 9:34, రోమీలకు రాసినటువంటి పత్రిక 7:14 నీట్గా ఉంది. కాబట్టి ఇది ఏమంటారంటే, ఇది మనిషి యొక్క జన్మ పాపం అంటారు. బై బర్త్ ఇన్హెరిట్ అయితే అనమాట పాపం. ఎగ్జాంపుల్ చూసుకుందామంటే, నాకు షుగర్ ఉందండి, ఎలా వచ్చింది? ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడగండి. 2 విధాలుగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా హెరిడిటీ వల్ల వచ్చేటి ఉంటాయి. ఇన్హెరిటెన్స్ అవుతుంది అనమాట, ఇన్హెరిట్ అవుతుంది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. అలా ఇన్హెరిట్ అయ్యకుండా వచ్చినాయి అనమాట పాపాలు. కాబట్టి పాపం అంతం కాలేదు. పాపం అంతమైంటే యేసుక్రీస్తు బలి అర్పించాల్సిన అవసరం లేదు. అది మనిషి యొక్క జన్మ పాపము. మనిషి యొక్క కర్మ పాపం అంటే బుద్ధిపూర్వకంగా చేసే పాపం, అంటే నీకు తెలిసి చేసే పాపం. ఇది పాపం అని తెలుసు అయినా చేయడం. చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో దీన్ని బుద్ధిపూర్వకంగా చేసే పాపం లేదా కర్మ పాపం అంటాము. మన చేతులారా చేసుకోవడం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, అంటే యేసుక్రీస్తు బలి అయినట్టు మళ్ళా నువ్వు బలి కావాల్సిన అవసరం లేదు, మళ్ళీ బలి అవసరం లేదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అంటే నీకు బలి ఉండదు కానీ పాపం చేసిన దానికి, నీ బుద్ధిపూర్వకంగా పాపంకి శిక్ష మాత్రం ఉంటుంది, నరకాగ్ని అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో. తర్వాత ఈ పాపం చేయడం వల్ల ఏం జరుగుతుంది? పాపం చేయడం వల్ల యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఏముందంటే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాపం చేయడం వల్ల ఏంటంటే వాడు దాసుడు అవుతాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో అడిక్షన్ అంటారు కదా. అంటే సిగరెట్ తాగాడు అనుకోండి, ఇంకా అది లేకుంటే వాడు బ్రతకలేడు, చచ్చిపోతాడు. దాంతోనే చచ్చిపోయేంత వరకు తాగుతాడు, ఆల్కహాల్ తాగుతాడు, మందు తాగుతాడు.
సో దానికి అడిక్ట్ అయి ఉంటాడు అనమాట, దానికి బానిస అయిపోయి ఉంటాడు అనమాట. అదే బానిస అనే విషయం దాసుడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అది వాడు చనిపోయేంత వరకు దాన్ని వదలడు అనమాట, దాసుడు అయి ఉంటాడు పాపానికి. లేదంటే ఒక ఆ అమ్మాయి వ్యామోహం మీద ఉంటాడు, ఇంకా వాడు చనిపోయేంత వరకు అదే ఉంటుంది దిగులు, వేరేదేముండదు. కాబట్టి పాపం చేయి ప్రతివాడును ఏమవుతుందంటే దాసుడు అవుతాడు అనమాట, అడిక్షన్ అవుతాడు దానికి, పాపానికి. తర్వాత పాపము చేయడం వల్ల మరణం సంభవిస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు, తెలుసుకోండి. చాలా మంది అంటే మీరు చేసే పాపాల వల్ల మరణం ఎట్లా వస్తుందని మీరు అనుకుంటుంటారు. ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి మీ నిజ జీవితంలో. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తిమాయను. ఇప్పుడు మనం చచ్చుతున్నామా బతుకుతున్నామా, ప్రతి ఒక్క మనిషి చావాల్సిందే, ఇది సత్యం. ఇది ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తిమాయను. ఎవడైనా కానీ నేను పాపం చేయలేదు, నేను మంచోని నేను చెప్పుకుంటే వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, ఏ భేదం లేను, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఉంది చూడండి, పాపం అలాగనే మనుషులందరూ పాపము చేసినందున, ఒకరు ఇద్దరు తేడా లేదండి. తర్వాత మన పాపములు దేవుని ముఖమునకు మరుగు చేస్తుందండి. పాపం చేయడం వల్ల దేవునికి మనకు ఎడబాటు అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు అవ్వాదంలో కూడా జరిగింది అదే. దేవుని యొక్క ఎడబాటు జరిగినప్పుడు ఈ లోకంలో ఎవరున్నారంటే శత్రువు ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడంటే అటాక్ చేస్తాడు, అవుట్ అయిపోతావు. ఎంతసేపు నువ్వు బతుకుతావు భూమి మీద? దేవుడు లేకుండా బ్రతకడము, మనిషి జీవం అనేటువంటిది చాలా కష్టం అండి. చాలా మందికి తెలియదు ఈ విషయం. కాబట్టి దేవుని నుంచి దూరం అవుతారు. అందుకే వాడు ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా అడ్డం వస్తాయి, చేయలేడు వాడు, ప్రార్థన చేయలేడు తప్పు చేసి వచ్చిన తర్వాత. కాబట్టి యెషయా 59, యెషయా రాసినటువంటి గ్రంథము 59వ అధ్యాయము 1-2 రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయన్నమాట. అంటే నువ్వు ఎంత చెప్పినా కానీ దేవునికి చేరవు అవి. కాబట్టి మీ పాపములు అడ్డం వస్తాయి. కాబట్టి చాలా మంది పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరికి పోరు, చర్చికి పోరు, బైబిల్ చదవరు, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. తర్వాత యేసుక్రీస్తు అవునండి, దొంగను క్షమించాడు, స్త్రీని క్షమించాడు, వ్యభిచారి స్త్రీని. దేవుడు చాలా మందిని క్షమించి వాళ్ళ రోగాలు కూడా బాగు చేశాడు. అయితే దేవుడు పాపం కంటిన్యూ చేయండి, కొంచెం ఒక 10 ఏళ్ళు చేయండి, తర్వాత నేను క్షమిస్తా, డోంట్ వర్రీ అని చెప్పాడా? ఏమన్నా లేదు కదా అట్లా. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 14 చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 14 అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూసినారా? ఇంకా నీకు ఎక్కువ కీడు సంభవించకుండా నువ్వు ఏం చేయాలా? ఇకను పాపము చెయ్యకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కానీ మనోళ్ళు అట్లా కాదు, పాపం ఏం కాదు, ఎంతమంది చేస్తలేరు. ఇవన్నీ లోక మాటలు మాట్లాడొద్దండి. కాబట్టి పాపం చేసిన తర్వాత ఏం చేయాలి? పాపం చేసిన తర్వాత ఏం చేయాలండి? దేవుని దగ్గర నీ మనసును ఓపెన్ చేసి, నీ మనసు త్రిప్పుకొని మారుమనసు పొంది, ఆ మారుమనసులో సత్యం ఉంటుంది, ఏడుపు వస్తుంది. దేవా, నేను ఎంత ఘోరమైన పాపం, నేను పాపాలను ఒప్పుకోవాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, మరుగు చేయకూడదు. పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎవడైతే సామెతలు 28:13 అతిక్రమములు అంటే పాపములు దాచిపెట్టువాడు హైడ్ చేస్తాడనమాట. కొంతమంది సాక్ష్యాలు ఇస్తుంటారు,
2-3 సాక్ష్యాలు ఏం కాదులే అనేటువంటివి చెప్పేది, పర్సనల్ సీక్రెట్ ఉండే విషయాలు ఆ పాపాలు చెప్పారు టెస్ట్ మనీలో. కాబట్టి అవి దాపెట్టకూడదు. వర్ధిల్లు వాడు వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కనికరం పొందును, ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అది చేయట్లేదు. ఒప్పుకుంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. మరి ఎట్లా అండి పాప క్షమాపణ? కుదరదండి. కాబట్టి మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఎవడైతే పాపం లేదని చెప్పుకుంటాడో, డబ్బా కొడుతుంటాడో వాడందరూ మోసపుచ్చువారు, వాళ్ళలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నేను పాపం చేయలేదని చెప్తే దాన్ని దాపెట్టుకోకూడదు. నేను మంచోడిని అని చెప్పకూడదు, అంటే పాపం చేసినవాడు. మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనని కాపాడుతాడు. సరే, చివరిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే మారు మనసు పాపం చేస్తారు, ప్రతి ఒక్కడు పాపం చేస్తాడు. క్లియర్గా వాక్యంలోనే ఉంది పాపం చేయని మనిషి ఎవడు లేడని. అయితే పాపం చేసినటువంటి వ్యక్తి మారు మనసు పొంది తన హృదయాన్ని ఎంతో విలపిస్తూ, దేవుడు దావీదు కానీ లేకపోతే అందరూ మనకు రాసినటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని దగ్గర విలపించుకున్నారు, దేవా మమ్మల్ని క్షమించు దేవా అని. ఆ మనసు రావాలా. పాపాలను విడిచిపెట్టేసి ఇంకా కీడు సంభవించకుండా వాటిని చేయకూడదు. దేవుడు నమ్మిన వాడు చేయరండి, అంతే. ఒకవేళ సాతాను శోధనకు గురి కాకుండా ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండి. చివరిగా ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారు అనేటువంటి విషయము చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఒక్క రెఫరెన్స్ చాలండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనంలో ఏముందంటే, అన్యాయస్తులు అంటే చాలా లిస్ట్ ఉంటుంది, మీరు చూసుకోండి ఒకసారి. దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు అంటే మోసం మాట్లాడే వాళ్ళు కానీ, దొంగతనం చేసేవాళ్ళు కానీ, పొరుగు అని ఆస్తి కానీ, భార్యని కానీ ఆశించే, ఇవన్నీ మోసపోకుడి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగి తలము గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను, అంటే దూషిస్తుంటారు 24 గంటలు, దోచుకొని వారనైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే త్రాగుబోతులను సమర్థిస్తుంటారు కదా, ఇక్కడ తాగుబోతులు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాలేరని క్లియర్గా ఉంది. కాబట్టి మనమందరం ఒకవేళ మనం పాపం చేస్తే దేవుని మారుమనసు పొంది దేవుని క్షమాపణ కోరుకొని ఇకనా ఆ పాపం చేయకుండా దేవుని తట్టు తిరిగి దేవునిలోనే ఉండి నిత్యం ఆయనతో ఉండడానికి మనమందరం ఒకరోజు పరలోక రాజ్యంలో అందరం కలుసుకోవడానికి సంతోషంతో మనము ఎదురు చూస్తూ ఉండాలని నా ఆశ. దేవుని సత్యమైన ప్రతి విషయాలను తెలుసుకోవాలని నా యొక్క ఆశ. సత్యాన్ని మరుగు చేయకుండా సత్యము ఉన్నది ఉన్నట్టు దయచేసి మీరు కూడా బైబిల్లో ఉంటే అది నిజమా కాదా అనేటువంటి విషయాలను పరిశోధించండి. సత్యమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ నేను కోరుకుంటున్నానండి. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. వందనాలు.